ఇప్పుడు ఎవరు గొప్ప హీరో అంటే అభిజిత్ అనేటటువంటోడు. ఏంటయ్యా అంటే కాక్రోచ్ పార్టీ పెట్టాడు కాబట్టి. మన దేశంలో ఉన్నటువంటి ఒక దరిద్రం ఏంటంటే భారతీయుల్ని కించపరిస్తే, భారతదేశాన్ని ద్వేషిస్తే, లేదా భారతదేశంలోని లోపాలు మాత్రమే ఎతికి చెప్తే వాళ్ళు అకస్మాత్తుగా జాతీయ యోధులైపోతారు. ఇప్పుడు కాక్రోచ్‌ని జాతీయ యోధులుగా చేసే కార్యక్రమం మన దేశంలో ఒక చాలా సీరియస్‌గా జరుగుతుంది. రోజు ఇప్పుడు ద మన ఆయన పేరేంటి 'శ్రీనివాస్' గారు ఉంటారు సీపీఎం. సీపీఐకి సంబంధించిన ఈశ్వరయ్య ఉంటారు. వాళ్ళకి కనీసం ఇవాల్టికి కూడా మెంబర్‌షిప్ ఒక 5,00,000, 10,00,000 మంది ఉంటారు. వాళ్ళ మాటలను ఎంత కవర్ చేస్తున్నారు వీళ్ళు పేపర్‌లు గాని, టీవీలు గాని? నేషనల్ లెవెల్‌లో కవర్ చేస్తారా? మరి ఆ అభిజిత్ అనేటటువంటోడికి వాడికి సపోర్ట్ చేసినటువంటి ఫేస్‌బుక్‌లు ఇట్లాంటి వాటిట్లో అకౌంట్‌లో ఉన్నటువంటి సబ్‌స్క్రైబర్‌లు అందరూ లెక్క చూసుకుంటే 70, 80% మంది విదేశాల హ్యాండలర్సే ఉన్నారు. మన దేశంలో ఎవరున్నారు? అర్బన్ నక్సల్స్ ఉన్నారు. లేదంటే గనక దేశ వ్యతిరేక ఫీలింగ్స్ ఉన్నోళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు అతను అర్జెంట్‌గా జాతీయ యోధుడిగా తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఒకప్పుడు కన్నయ్య కుమార్, అంతకుముందు తికాయత్తు ఇట్లాగా ఇప్పుడు అభిజిత్ దుప్కేని హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నాడు.